రాష్ట్రంలో రాజకీయం ఒక ఎత్తు అయితే అనకాపల్లి రాజకీయం మరొక ఎత్తు. అసలు ఎన్నాళ్ళుగా రాజకీయంలో ఉన్న దాడి ఫ్యామిలీ అయితే ఒకసారిగా వైసీపీ నుంచి అయితే బయటకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనతో దాడి రత్నాకర్ గారు అసలు చెప్పండి, అసలు ఏ సడన్గా ఈ డిసిషన్ అయితే ఛానల్ మీరు రాజకీయాలు ఉన్నారు, అలాగే వైసీపీ పార్టీలో కూడా అలాగా ఏదో ఒక రోజు మాకు తగిన గుర్తింపు వస్తుందని ఆస్తా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఇలా బయటకు వచ్చారు? అదే ఈ గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీలో మనం ఉండడం, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇక్కడ సరైనటువంటి గౌరవం లేకపోవడం, అట్లాగే కొన్ని అవమానాలకు గురవడం జరిగింది. అవి ఇంకా అయిపోయిన సంఘటనలు కాబట్టి వాటన్నింటినీ కూడా మేము వివరించదలుచుకోలేదు. ఏదేమైనా మనకి గౌరవం ఉన్న చోట, విలువలు ఉన్న చోట ఉండాలనేటువంటిది మా తాలూకా సంకల్పం. ఎందుకంటే విలువలతో కూడినటువంటి రాజకీయం చేసినటువంటి ఫ్యామిలీ కాబట్టి మాది. అటువంటి విలువలతో కూడిన రాజకీయం రేపు భవిష్యత్తులో కూడా చేయాలనేటువంటి దృక్పథంతోనే ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి మళ్ళీ సొంత పార్టీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళదలుచుకున్నాం. ఇదే అనకాపల్లి శాసక గత ఎన్నికల్లో పాదయాత్రలో రత్నాకర్ని నా గుండెల్లో, నా సోదరుడు నా గుండెల్లో పెట్టుకుంటాను చూసాను పెద్ద హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ ఏమైంది? అసలు ఎన్నికల మీరు అది మనకు తెలియదండి. అది జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినటువంటి హామీని ఆయన నెరవేర్చుకోలేకపోయారు కాబట్టి అది ఆయన చెప్పాలి, కానీ నేను చెప్పలేను. మేము అదే నమ్మకంతో ఆయన ఇచ్చినటువంటి హామీ అమలుపరుస్తారనేటువంటి నమ్మకంతోనే మేము ఇన్నాళ్ళు కూడా ఉండడం జరిగింది. ఈసారి సీట్ ఆశించారా మీరు? సీట్ డెఫినెట్గా ఆశించామండి. చాలా మంది అసలు అనకాపల్లి వాసుల్లో కానీ చాలా మంది రాజకీయ వర్గాల్లో కూడా అసలు కన్ఫామ్గా దాడి ఫ్యామిలీకి ఎమ్మెల్యే టికెట్ అన్నారు. అసలు చివరి ఈ దశలో ఏమైంది కీలకమని? ఏమైందో మాకు తెలియదండి, కానీ ఏదేమైనా ఆ పార్టీ టికెట్ అనేటువంటిది ప్రధానం కాదు, కారణం కాదు. పార్టీలో గౌరవం అనేటువంటిది ప్రధానం. ఆ గౌరవం లేని చోట మనం ఇవాళ టికెట్ ఇచ్చినా కూడా దానివల్ల విలువ ఉండదు అనేటువంటిది మా అభిప్రాయం. కాబట్టి టికెట్ ఇవ్వలేదని లేకపోతే ఆ వ్యవహారంతో మేమైతే ఈ పార్టీని వీడట్లే. అంటే గతంలో మీకు ఎంపీ టికెట్ ఇస్తారంటే మీరు వద్దన్నారు, అలాగే చాలా అవకాశాలు ఇస్తే మీరు వద్దన్నారు. అసలు ఎందుకు తిరస్కరించారు? చాలా అవకాశాలు ఇవ్వలేదండి. అందరూ అనుకుంటా ఉన్నారు చాలా అవకాశాలు ఇచ్చారని. సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చేది అది అవకాశం అండి. ఆ అవకాశం కాదు కదా, అది మనల్ని మళ్ళీ డిగ్రేడ్ చేసి అవమానపరిచారు. ఆ విధంగా ఆ తర్వాత కార్పొరేషన్ కూడా నాకు ఇవ్వాల్సినటువంటి కార్పొరేషన్ పదవి నాకు ఇవ్వకుండా ఇంట్లో ఆడవాళ్ళకి ఇస్తానని చెప్పారు. అది మనకి ఇష్టం లేదని చెప్పడం జరిగింది. కాబట్టి పార్టీ మాకు ఇచ్చినటువంటి ప్రామిస్లు ఏవి కూడా నిలబెట్టుకోలేదు. కాబట్టి దాని ద్వారానే మేము ఈవేళ ఈ నిర్ణయం తీసుకున్నాం తప్ప సీట్ అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం కాదు. ఇక్కడ అనకాపల్లి ఎమ్మెల్యే ఇప్పుడున్న మంత్రి పూర్తిగా దాడి ఫ్యామిలీ పార్టీకి చేసింది ఏమీ లేదు, పూర్తిగా వెన్నుపోటు పడిచారు తప్ప అంటున్నారు. అదే ఆయనే వెన్నుపోటు పొడిచాడనే ఇప్పుడు అందరూ చెప్తా ఉన్నారండి. అందరూ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు ఎవరు వెన్నుపోటు పొడిచారో. కాబట్టి ఈ మంత్రి గారు ఎవరికి వెన్నుపోటు పొడిచారో రేపు ప్రజలు నిర్ణయిస్తారు. ఆయన ఎక్కడ పోటీ చేస్తారో ఆయన చెప్పుకోగలిగితే ఆ తర్వాత వెన్నుపోట్ల గురించి మాట్లాడదాం. అప్పుడు నేను డిస్కస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం అని నేను అనుకుంటాను. అసలు అనకాపల్లిలోనే వైసీపీ 3 వర్గాలుగా ఉంది, ఎందుకు పరిస్థితి వచ్చిందంట? అది నాయకత్వ లోపం అండి. అంటే అధినాయకులు పార్టీని నడిపించేటువంటి వారు ఇటువంటి పొరపక్షాలు సహజం రాజకీయ పార్టీలో ఉండడం. కానీ పొరపక్షాలు వచ్చినప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు, భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వారిని కూర్చోబెట్టి సమన్వయపరిచేటువంటి బాధ్యత పార్టీ అధిష్టానం తీసుకోవాలి. ఆ అధిష్టానం తీసుకోలేనప్పుడు ఈ భేదాభిప్రాయాలు విచ్ఛిన్నం అయిపోయి ఇంకా బహుదూరం వెళ్ళిపోయి ఈవేళ అందరూ కూడా పార్టీని వీడేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అయినప్పటికి కూడా అధిష్టానం స్పందించకపోవడం అనేటువంటి దురదృష్టకరం. ఏదేమైనప్పటికి కూడా ఆ గ్యాప్ ఇంకా స్టిల్ అలాగే మెయింటైన్ అవుతా ఉంది. ఈ భేదాభిప్రాయాలు సమన్వయపరిచేటువంటి పాలసీ ఎక్కడ కూడా కనిపించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా చూడొచ్చు వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు. సో ఈ పరిస్థితికి ఎందుకు ఇలా కారణం? అదే చెప్తున్నాను, అంటే నాయకుడు అందుబాటులో లేకపోవడం అనేటువంటిది ఒక కారణం. అపాయింట్మెంట్ అంటే గెలిచిన ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఆశించేటువంటి ఎమ్మెల్యేలు కానీ సహజం అన్ని పార్టీల్లో. అటువంటి వారు నాయకులు ఎప్పుడు కూడా పిలిచి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి వాళ్ళని కన్సల్ట్ చేయాలి, లేకపోతే ఇన్సూరెన్సెస్ ఇవ్వాలి, లేకపోతే వారి విధాన నిర్ణయాలని వారు సమర్థించుకునేలాగా చెప్పాలి. అటువంటి అవకాశం ఈ పార్టీలో లేదు. ఎవరు కూడా ఆ ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఎవరికి చెప్పుకోవాలో తెలియలేనటువంటి పరిస్థితిలో ఉంది. ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరబోతున్నాం? పార్టీ చెప్పాం కదా, తెలుగుదేశం పార్టీలో చేరబోతా ఉన్నాం. చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని రేపు కలుస్తాను. చెప్పండి, అసలు మీ మాతృ పార్టీ బయటకు వచ్చి ఛానల్ అయింది, అప్పుడు మళ్ళీ ఇప్పుడు వెళ్ళబోతున్నాం, ఏ విధంగా అనిపిస్తుంది? సొంత ఇంటికి వెళ్తే హైదరాబాద్లో లేదా ఢిల్లీలోనో మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఊరికి వచ్చినప్పుడు, సంక్రాంతికి వచ్చినప్పుడు ఎంత సరదాగా ఉందో అంతే సరదాగా ఆనందంగా ఉంది. కాబట్టి మా సొంత పార్టీలో మళ్ళీ పాత మిత్రులందరినీ కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం వస్తుందని మరింత సంతోషంగా ఉంది. ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఏమన్నా మళ్ళీ పోటీ సీట్ అవకాశం ఏమైనా ఆశిస్తున్నారు? అది ప్రస్తుతానికి మనం చెప్పలేము. ఇందాటే చెప్పాము, మేము సీట్ల గురించి, అధికారం గురించి, పదవుల గురించి పాకులాడేటువంటి వ్యక్తులం కాదు.
ఒక సముచితమైనటువంటి గౌరవంతో ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం ఇచ్చినప్పుడు ఆ పార్టీలో తప్పకుండా సుదీర్ఘకాలం ప్రయాణం చేశాము. ఇప్పుడు కూడా అదే విధంగా ప్రయాణం చేస్తాం. సీట్లు అనేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. దాని మీద మేము ఎటువంటి ఆలోచనలు అయితే లేవు. అయితే సంప్రదింపులు చెప్పారు రేపేనండి, రేపు ఆయన కలుస్తా ఉన్నాం. లోకేష్ గారు బాబు గారిని కలుస్తున్నాం. ఇది రత్న గారు చెప్తున్న పరిస్థితి. పూర్తిగా అయితే రేపు టీడీపీ పార్టీలో చేరబోతుంది. రేపు చంద్రబాబు గారిని కలిసి మిగతా వివరాలన్నీ బయటకు చెప్తామని, అలాగే ఇతరకైతే ఉందని, అందుకే చాలామంది పెద్ద ఎత్తున రాజీనామాలు చేసే పరిస్థితికి అయితే వచ్చిందని రాష్ట్రంలో రత్న గారు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం నాయుడు RTV విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.